హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నీలిమా క్రియేటివ్. హాయ్, మేమైతే గ్రీనరీ ఉన్న చోటుకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాం. ఫస్ట్ అయితే కొడైకెనాల్ అనుకున్నాం, కానీ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మనకు మరి సిమ్లా అండ్ మనాలి ఇప్పుడే టూరిస్ట్స్ ఎక్కువ వచ్చేది అనేసి ఈ మంత్ వాళ్ళకి పీక్ సమ్మర్ అనమాట. సో ఇప్పుడైతే బాగుంటుంది అని వెళ్ళాము. నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసినాను. ఇలా ఉండింది అనమాట. నేనే విండో సీట్ పక్కన కూర్చొని మొత్తం ఎలా ఉందో అని వీడియో అయితే తీశాను. పైకి వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా కనబడిస్తాయి అనేది మీకు చూపిస్తూ ఉన్నాను. మేమైతే 14th వెళ్ళాము. 14th అంతా మాకు జర్నీనే సరిపోయింది. మార్నింగ్ 2కి ఇక్కడ నుంచి బయలుదేరితే 6కి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. 6 to 8:30కి మరి ఢిల్లీలో దిగామన్నమాట. తర్వాత క్యాబ్ వాళ్ళు పికప్ చేసుకొని మన డాబాలో అంటే మా ప్యాకేజ్లో ఎవ్రీడే ఏదో ఒక పూట ఫ్రీగా అంటే మా ప్యాకేజ్లోనే ఉంటుందన్నమాట. సో మేము ఫస్ట్ వెళ్ళినప్పుడైతే మన డాబాలో భోజనం చేసుకొని తర్వాత జర్నీ చేసేసాం. మేము సిమ్లాకి వెళ్ళేసరికి నైట్ అయిపోయిందన్నమాట, 8 o'clock అట్లా. సో అక్కడే హోటల్లో ఫుడ్ తినేసి ఆఫ్టర్నూన్ తినేసాం కాబట్టి ఇప్పుడైతే మాది బిల్ అనమాట. బిల్ చేసేసుకొని ఆ తర్వాత ఇది మాకు ఇచ్చారు ఇల్లు. మార్నింగ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇదైతే డే 2. ఫస్ట్ డే అంతా జర్నీనే సరిపోయింది. మార్నింగ్ ఇక్కడ వచ్చేసి పాలపొడి, కాఫీ పొడి, టీ పొడి అన్నీ ఉన్నాయి. ఇలాగైతే ఉందన్నమాట రూమ్. ఒక టీవీ, బెడ్, సోఫా ఇలాగైతే ఉంది. ఇక్కడ నేనైతే లైట్ వేయలేదు ఈ రూమ్లో. పైన వెంటిలేటర్స్ ఉన్నాయి కదా గ్లాస్వి, సో అక్కడ నుంచే లైటింగ్ వస్తూ ఉంది. యాజ్ ఇట్ ఈస్ మా ఇంట్లో కూడా అంతే. మార్నింగ్ టైం ఎప్పుడు లైట్స్ అయితే వేయము, చాలా వెంటిలేషన్ ఉంటుంది. మాకు ఇలాగే ఇష్టం. బయటకు వస్తే ఇలా ఉందన్నమాట వ్యూ పాయింట్. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇల్లు చాలా చిన్నగా ఉన్న క్యూట్గా ఉందన్నమాట. న్యాచురల్ స్టోన్స్తో కట్టారు. అండ్ స్టెప్స్ దగ్గర కూడా చూడండి, ఇవి ఎక్కువ ఐస్ వాటర్ వెళ్తూ ఉంటాయి కదా, అక్కడైతే చాలా ఉంటాయి అన్నమాట. వాటితోనే పెట్టేశారు. చాలా నీట్గా, చాలా బాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళది మా ప్యాకేజ్లోనే ఉందన్నమాట. సో ఏం కావాలంటే అవి పెట్టేసుకొని తినేసి మరి జర్నీ స్టార్ట్ అన్నమాట. యాజ్ ఇట్ ఈస్ మన ఫుడ్ ఐటమ్సే, బట్ కాకపోతే దానికి డిఫరెంట్ నేమ్స్, కొంచెం ఫ్లేవర్ చేంజ్ అయి ఉంటుంది. ఇది చిత్రాన్నం, అటుకుల చిత్రాన్నం. తర్వాత జర్నీ అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మాకు ఫోటో సెక్షన్కి అయితే తీసుకుపోయినాడు అనమాట. అక్కడ సిమ్లాలో డ్రెస్సింగ్ ఎలా వేసుకుంటారో అలాగా మాకు కూడా డ్రెస్ వేసి ఫొటోస్ అయితే తీశారు. ఇదైతే ఈచ్ ఫోటో 250 rupees. బట్ వాళ్ళైతే 4 తీసుకోమని చెప్పినారు. మేమైతే 2 తీసుకొని మిగిలినవి మొబైల్లో ఫొటోస్ తీసుకున్నాం. ఫైనల్గా అయితే చాలా బాగుంది. ఈ ఫ్లవర్స్ది మాకు ఆ ఫోటో సెక్షన్లో తీసుకోలేదు, బట్ మేము ఫోన్లో తీసుకున్నాం అంతే. ఇదిను ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత వీళ్ళు వచ్చేసి కపుల్ అడ్వెంచర్స్ టికెట్స్ అయితే తీసుకున్న తర్వాత మాకైతే చూపించలేదు ఎట్లా ఉంటుంది ఏమి అనేసి. జస్ట్ అక్కడికి పిలిచిపోయిన తర్వాత చాలా గుర్రాలు ఉన్నాయి. అక్కడికి ఎక్కించిన తర్వాత ఎవరికెవరికి ఇండివిజువల్గా ఒక గుర్రము ఇచ్చేసేసి వాళ్ళు ఏం రాలేదన్నమాట. మాతో వస్తారేమో అనుకున్నాం, బట్ రాలేదు. 3 to 4 kilometers గుర్రాల మీద జర్నీ ఉండింది. చాలా ఎగ్జైటింగ్గా ఉండింది, ఎక్కడ లోయలోకి పడేస్తాయో అని. నేనైతే ఒక చోట డెఫినెట్లీ పడిపోతాను అనుకున్నాను. చిన్న సందు, దాంట్లో మాదొక గుర్రం, ఇంకో 2 గుర్రాలు ఆపోజిట్ నుంచి వచ్చి దూరినాయన్నమాట. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. జస్ట్ చిన్న సందు, జస్ట్ వాకబుల్ సందు మాత్రమే ఉండింది. దాంట్లో ఎట్లా దూరినాయేమో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. బట్ ఓకే. తర్వాత గుర్రాలు అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి.
ఇక్కడైతే రోజా పూల చెట్లు మనం చాలా బాగా పెంచుకునే మొక్కలన్నీ చాలా నీట్గా మన హౌస్ డెకరేషన్ కోసం చాలా ముద్దుగా పెంచుకునే మొక్కలన్నీ ఇక్కడ పిచ్చి మొగ్గల్లాగా ఎక్కడంటే అక్కడ పెరిగినాయి. ఓకే, తర్వాత ఈ అడ్వెంచర్స్ పాయింట్కి అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత మేము ఇలాగ రోపింగ్ అయితే చేసినామన్నమాట. బట్ ఇది కొంచెం షార్ట్ డిస్టెన్సే, అంత వర్తబుల్ అయితే అనిపించలేదు. బట్ ఓకే, మాకి 2 అడ్వెంచర్స్ అనమాట. 2 అడ్వెంచర్స్కే తీసుకున్నాము మేము పాస్ అయితే. 2 అడ్వెంచర్స్కి కపుల్స్కి వచ్చేసి 2000 రూపీస్. ఇలాగ మళ్ళీ ఇది ఒకటి ల్యాడర్ది ఏదో బ్యాలెన్సింగ్ ల్యాడర్, ఇది ఒకటి చేసినాను. మా ఆయన అయితే చాలా చేశాడు ఇంతకుముందు వేరే చోట, కొడైకెనాల్ అక్కడ. సో నా బదులు కూడా నువ్వే చేసేసే అని ఇంకొకటి ఇది ఎక్కించినాడు అనమాట. దీంట్లో అయితే నేను సగం వరకే ఎక్కినాను. తర్వాత ఇవి వచ్చేసేసి పొటాటోస్, వీళ్ళు పండించిన పొటాటోస్. ఇక్కడ కూడా గులాబ్ చెట్లు ఎక్కడంటే అక్కడ పెరిగినాయి. ఓకే, తర్వాత అడ్వెంచర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగా వాళ్ళ జీప్లోనే మళ్ళీ మాకు రివర్స్ ఎక్కడైతే మాకు గుర్రాలు స్టార్ట్ అయినాయో అక్కడికి తీసుకొని వచ్చేసినారనమాట. 2 మారినాయి. ఆ తర్వాత అక్కడే మొక్కజొన్న ఉంటే తినేసినాం అనమాట. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం సీ సాల్ట్ వాడతాం, వీళ్ళు హిమాలయన్ సాల్ట్ వాడతారనమాట. అదే పింక్ సాల్ట్ అండ్ బ్లాక్ సాల్ట్ అంటారు కదా, ఆ సాల్ట్ వాడతారు. చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగుంది వెన్ కంపేర్ టు మన సాల్ట్. బాగుంది కొంచెం. తర్వాత ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసినాము. ఇక్కడ పే చేసిందే. గోబీ మంచూరియన్ అండ్ శనగలు ఏదో ఉంటుంది కదా అలసందలవి, అది కర్రీ, అలసందల కర్రీ అండ్ చపాతీ తిన్నాము. అక్కడ వేరే డిఫరెంట్ నేమ్ అయితే ఉంది. ఇక్కడ ఒక రోజా పువ్వు అయితే చాలా బాగుంది. ఆ తర్వాత లంచ్ చేసిన తర్వాత మేము మాల్ రోడ్కి అయితే వెళ్ళాము. మాల్ రోడ్లో ఇలాగా స్కూల్ పిల్లలైతే యూనిఫామ్ ఇలా ఉంది. అక్కడ కూడా గుర్రాలు ఉన్నాయి. మా ఆయనకైతే గుర్రం ఎక్కించి మగధీర సినిమాలో ఒక సాంగ్ అయితే పెట్టాలా అనుకున్నాను, బట్ కుదరలేదు. ఫస్ట్ ఎక్కినప్పుడేమో మాకి ఇంకా వెళ్ళడమే చాలా భయంగా ఉంది. ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకోవడం, వీడియో తీయడం అలా సెక్షన్ అయితే లేకపోయింది. సో నేనైతే నిలబడి తీద్దాం అనుకున్నాను, బట్ మా ఆయన మళ్ళీ ఎక్కలేదు. బట్ ఓకే, తనకి అలవాటు ఉంది కాబట్టి బాగానే ఓకే. ఇది స్కూల్ పిల్లల యూనిఫామ్. అండ్ ఇక్కడ ఒకటి మాల్ రోడ్లో ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ కూడా ఉంది షాపింగ్ మాల్స్తో పాటు. సో ఎలా ఉన్నాయని చూసి చూడడానికి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ ప్రైజెస్ కూడా ట్యాగ్ మాదిరి వేసి ప్రైజెస్ కూడా రాశారు. 3000, 5000, 11,000 అలా అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే 11,000 హార్ట్స్ది. ఇలా ఉన్నాయి కొన్ని పెయింటింగ్స్. ఇది 5,500 రాధాకృష్ణుడిది. బుద్ధుడిది కూడా అంతే 5,500. ఇది 8,500. ఇది 9,500. ఇలా ఉన్నాయి ప్రైస్ రేంజెస్ అయితే. ఇవి నేను కూడా వేస్తాను అంటే మళ్ళీ ఎప్పుడు వేయవే అని అన్నారు మా ఆయన. ఓకే, మళ్ళీ బయటికి ఇలా వచ్చేసాం. బయటకు వస్తే ఇలా ఉందన్నమాట మాల్ రోడ్డు. నేను ఫస్ట్లో ఎందుకు తీయలేదు అంటే అది స్లోప్ లాగా ఉందన్నమాట మొత్తం మాల్ రోడ్ అంతా. మాకు ఎక్కేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి, అలవాట్లేదు కదా. ఓకే, బట్ ఫోన్లో తీసాను కానీ సరిగ్గా రాలేదు. సో అందుకని ఆ క్లిప్ అయితే పెట్టలేదు. స్లోప్ బాగా నీట్గా ఉన్న చోట బాగా నీట్గా నడవడానికి కంఫర్టబుల్గా ఉండే చోట అయితే పెట్టాను. స్లోప్గా ఉండే చోట నడవడానికే కష్టము. సో వీడియో అయితే తీయలేదు. ఇక్కడ ఒకటి ప్లాంట్ నర్సరీ అయితే ఉండింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన దగ్గర ఉన్న ప్లాంట్సే ఉన్నాయి కాబట్టి ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫ్లైట్లో మళ్ళీ పోనిస్తారో లేదో అనేసి తీసుకోలేదు. మన సైడే తీసుకుందామని.
ఇక్కడ ఒకటి పోలీస్ అకాడమీలో ఇక్కడ ఒకటి ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఎంబ్రాయిడరీ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామన్నమాట. హ్యాండ్ ఎంబ్రాయిడరీ అక్కడ కూడా ఇలా పెట్టారు. బట్ ఇక్కడ అమ్మడానికి కాదేమో అనుకుంటా. ఇక్కడ ఎవరూ లేరు అండ్ ప్రైజెస్ కూడా ఏం పెట్టలేదు. అన్నీ అలా పెట్టేసేసి ఇద్దరు ఒక చోట ఉండి జస్ట్ మాట్లాడుకుంటూ ఉన్నారు అంతే. ఇంకంతకు మించి ఇక్కడ ఇది ఎగ్జిబిషన్ ఏమో అనేది తెలీదు. జస్ట్ ఊరికే అలా చూసి వచ్చేసాము. ప్రైజెస్ అయితే ఏం పెట్టలేదు ఇక్కడ. జస్ట్ ఏం ఎంబ్రాయిడరీ ఏంటి అనేసి రాశారనమాట. ఇక్కడ చాలా బాగున్నాయి ఐడియాస్ అయితే. బట్ ఇవన్నీ మేము కూడా చేసినాము. బట్ నేను అన్నీ కంప్లీట్ చేయలేదు. బట్ ఉన్నాయన్నమాట నేను కూడా చేసినవి ఇలాంటివి. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంది. ఈ సందులో కొండ మీద ఇల్లు వచ్చినాయి అనేసి ఇక్కడంతా ఇలాగే ఉంటుంది అనేసి చూపిద్దామని ఒక క్లిప్ అయితే తీసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ మాల్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఒకటి హాల్ లాగా ఒకటైతే ఉండింది. అక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంది అనేసి అక్కడ కూడా ఒక వీడియో అయితే తీసుకున్నాం. తర్వాత మళ్ళీ షాపింగ్కి అదే మాల్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇది ఒక షాప్ కనపడిచ్చింది. చాలా బాగున్నాయి ఇందులో బొమ్మలు. అందుకని వెళ్తే ఇక్కడ ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఆ బుద్ధుడైతే 12,500 చెప్పినారు. సో లోపలికి వెళ్ళి చూస్తే అన్నీ అలాగే ఉన్నాయి, అన్ని వేలల్లో ఉన్నాయి. సో ఎందుకు వచ్చింది అనేసి ఏం తీసుకోలేదు. కొన్ని తీసుకున్నాము. ఒకటి తాబేలు గ్లాస్ది తీసుకున్నాము. ఇవైతే నాకు చాలా నచ్చినాయి. మ్యూజికల్ వాల్ హ్యాంగింగ్స్. అసలు ఎవరైనా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారేమో అనేసి అలా ఉన్నాయన్నమాట. బట్ ప్రైజెస్ మాకైతే చాలా ఎక్కువ అనిపించాయి. 3,000 నుంచి 12,000 వరకు ఉందన్నమాట. పెద్దదైతే 12,000. మరి జస్ట్ అలా మూవ్ చేస్తే చాలు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నట్టుంది. బట్ అంత ఎందుకు మనకు, అది కూడా రోజు వింటూ ఉంటే బోర్ కొడుతుంది అనేసి అవి తీసుకోలేదు. టాటాయిస్, మా ఆయనకి బ్రేస్లైట్ అవేవో తీసుకున్నాము, కొన్ని చిన్నవి. ఆ తర్వాత మరి రిటర్న్ ఈవినింగ్ నైట్ అయ్యింది, రిటర్న్ అయితే వచ్చాము. ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట. మరి ఒక వీడియో చేస్తాను. ఇది టోటల్లీ సిమ్లా, మనాలి పార్ట్ 2గా వీడియో చేస్తాను. when కంపేర్ టు మనాలి, సిమ్లా అయితే చాలా వేస్ట్. సిమ్లా కన్నా మన ఊరి చాలా బాగుంటుంది. సిమ్లా మొత్తం డస్ట్గా ఉంటుంది. అడ్వెంచర్స్ కూడా అంతగా ఏం లేవు. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. మనాలిలో అయితే కొంచెం ఫోటోషూట్, కపుల్ అడ్వెంచర్స్, హిడింబా టెంపుల్, వన విహార్, రోహతాంగ్ పాస్ ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట మనాలిలో. సిమ్లా అయితే చాలా వేస్ట్. మీరు నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నాను. చాలా బాగుంది when కంపేర్ టు సిమ్లా.